వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు నమస్తే. నమస్తే అండి. గురుగారు ఇప్పుడు చాలా మంది ఈ మరుగు మందని, మరల మందని, లేదంటే పెట్టుడు మందని, వశీకరణం అని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, మాండలికాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. యూట్యూబ్లో కూడా ఇలాంటి వీడియోలు మనం చాలా చూస్తుంటాము. అవును. చాలా మంది గురువులు పెడతానంటారు. అందులో ఆదివాసి మరుగు మంది అంటారు, లేదంటే ఏదేదో మరుగు మంది అంటారు. అందరి మాయ పని చేస్తాయంటే మాయ పని చేస్తున్నాయి అంటారు. కాకపోతే ఏమవుద్దంటే చాలా మంది అంటారు మేము అది వాడడం పని చేయలేదు అని. మీరు డ్యామ్ షూర్గా నాది పని చేస్తుంది అని అంటున్నారు కదా, మీదే ఎందుకు పని చేస్తుంది, మిగిలిన వాళ్ళది ఎందుకు పని చేయట్లేదు? ఓకే, మీరు ప్రశ్నకి నేను మీకు పూర్తిగా క్లారిటీ అనేది ఇస్తాను. ఇక్కడ మరుగు మందు అనేది కేవలం ఒక ఎదుటి వ్యక్తికి మనం పెట్టినప్పుడు వాళ్ళకి ఆకర్షణ ఒకటి జరుగుతుంది అంతే. మన మీద ఒక ఫీలింగ్స్, ఇప్పుడు సపోజ్ నేను మీకు పెట్టాను అనుకోండి, ఆ మందు మీరు పెట్టించుకున్న తర్వాత రోజు రోజుకి నా మీద మీకు ఒక అక్రా ప్రేమ వస్తుంది అంతే తప్ప పరిపూర్ణంగా మీరు మొత్తం నా కిందే పొడలాగా నా మాటినేలాగా ఉండదు. ఇక్కడ చాలామంది మాంత్రికులు కానీ మందులు ఇచ్చేవాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే, ఒక్కసారి మందు పెట్టేశారంటే ఇంకా మీకు తిరుగుండదు, పోండా మీ కాళ్ళ దగ్గర పడింటారు అని ఎక్కువ బిల్డప్ ఒకటి. ఈ జనాలు కూడా అదే విధంగా అడుగుతున్నారు. నేను వాళ్ళని వాడేసుకోవాలా అని కానీ, వాళ్ళని బాగా వాళ్ళ దగ్గర ఉండే పెరికి తినేయాలని కానీ జనాలు కూడా చాలా మంది అడుగుతారు. ఈ అతిగా ఆశ పెట్టుకోవడం కూడా అది నిరాశ అవుతుంది ఒక రకంగా. ఇంకా రెండో రకంగా ఏంటంటే, మన పాత పూర్వీకులు చేస్తున్న మరుగుమందులకి ఇప్పుడు ఉండే వైద్యులు చేస్తుండే మరుగుమందులకి చాలా తేడా ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది? అప్పుడు మనకు ఈ మరుగుమందులు వాడే ఒక ముఖ్యమైన పదార్థము సూది ముక్కరాయి అని దొరికేది. అది మన స్టోన్ లాగానే ఉంటుంది, అది కూడా స్టోనే, కొన్ని కొండ ప్రాంతాల్లో దొరికే స్టోన్. ఆ స్టోన్ ఏంటంటే ఇలా స్టోన్ ఇలా పెట్టుకొని సూది అతికించుకుంటూ వస్తే 7 సూదులు నిలిచేది. ఒకదానికి ముడ్లో ఇలా పెట్టుకుంటూ వస్తే 7 సూదులు నిలిచి అట్లా స్టోన్ దొరికేది. ఇప్పుడు ఆ సూది ముక్కరాయి అనేది 1-2 సూదులే నిలుస్తున్నాయి అంతే, టెస్టింగ్ వస్తుంది, దానికి మించి రావట్లేదు. అది కూడా అరుదైపోయింది. రెండోది ఏంటంటే, ఒరిజినల్ గౌరవజనము కస్తూరి దొరకడం అనేది చాలా కష్టం, రేరు. మరి అందరికీ దొరకడం రేర్ అయినప్పుడు మీకు ఎలా దొరుకుతుంది? నేను కూడా అయినంత వరకు ఈ సూదు ముక్కరాయి గౌరవజనము లేని ఫార్మాలే చేస్తున్నాను. ఎందుకంటే అన్ని సమయాల్లో అందరికీ ఇయలేను. నాకే ఇది సంవత్సరానికి ఒక్కసారి 5 గ్రాములో 7 గ్రాములో 3 గ్రాములో దొరుకుతుంది అంతే, ప్రతిరోజు దొరకదు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, మీరు గౌరవజం కావాలని కొంతమంది ఆవులు కోసే గొడ్లు కోసే దగ్గర వెళ్ళారనుకోండి, ఒక 5 రకాల డబ్బాలు ఇలా జోడించేసి ఇది 1000 రూపాయలు, ఇది 2000, ఇది 3000 అని 10,000 వరకు పెట్టారు. గౌరవజనము అనేది ఒక ఆవులో కేవలం 7-8 గ్రాములే ఫైనల్గా దొరికేది, కిలోలు దొరకదు. అది కూడా మ్యాక్సిమం ఒక 100 ఆవులకో 1000 ఆవులకో ఒక ఆవులో దొరుకుతుంది. మన పెద్దలు ముందు అనేవాళ్ళు, ఇది గౌరవజనం గొడ్రా, దీనికి కోపం ఎక్కువ, బలం ఎక్కువ, తాకత్ ఎక్కువ అని. అవి సన్నగా అప్పుడు బొర్రెముకల్లోనే ఎండుకోండేది. అలాంటి అవుట్లలోనే గౌరవజనం దొరికేది, అన్నిట్లో దొరకదు. ప్లస్ సీమావుల్లో దొరకదు. ఇది దీంట్లో దొరికేదంట గౌరవజనం కాదు అది. ఈ వైద్యులు కానీ కొంతమంది తాంత్రికులు కానీ డబ్బులకయ్యో అవసరాలకయ్యో ఆడ దొరికేదాన్ని వాడు 9,000 తీసుకొని, 1 గ్రాముకు 9,000 తీసుకొని ఇస్తున్నారు, ఇదే ఒరిజినల్ అని. వీళ్ళకి కూడా సరిగా గౌరవజనం అంటే ఏంటి, కస్తూరి అంటే ఏంటి అని, కస్తూరి 11 రకాల కస్తూరి ఇచ్చే జింకలు ఉన్నాయి. అందులో అన్నీ నశించిపోయి ఇప్పుడు ఒకే రకం ఉంది, అది కూడా మన స్టేట్లలో లేవు. అవుట్ ఆఫ్ స్టేట్లో మాత్రం కస్తూరి జింకలు మిగిలినాయి. ఇప్పుడు వాటిని చంపడం కానీ కొట్టడం కానీ అది నిషేధం. అలా కొట్టి షంట్లు కానీ మందులు కానీ కొట్టి పోయినాయి, అన్నీ పోయినాయి, ఇప్పుడు లేవు. వీళ్ళకు కొంతమంది ఆమారిచ్చి కస్తూరి అక్కడ పడితే మేక తోల్లో చుట్టి ఏదో గొర్రె తోల్లో చుట్టి ఇచ్చేస్తున్నారు, ఇదే కస్తూరి, ఇదే గౌరవజనము. ఇలాంటి ఫేక్ పదార్థాలు వాడడం వల్ల అది ఒరిజినల్ కాదు, కస్తూరి అందరికీ దొరకదు. రెండోది ఏమంటే, మనకు మూలికలు తచ్చైనప్పుడు దానికి ఒక ప్రాణ ప్రష్టే మంత్రము, అదేవిధంగా మూలికి 18 జనం గురువులు శాపం పెట్టారు, దీన్ని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అని. ఆ శాప విమోక్షణ మంత్రం మనము ఫస్ట్గా పఠనం చేసి దాన్ని మనం గరణాల్లో నీళ్ళలో సిద్ధి చేసుకో ఉంటే అప్పుడు మూలికి శాప విమోక్షణ చేసినప్పుడు అది శాప విమోక్షణ అవుద్ది, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఇంకొంచెం బలపడుతుంది. అయితే అందరిలాగే మీరు అందరికీ ఇచ్చేస్తారా, లేదంటే భార్యాభర్తలకు మాత్రమే ఇస్తారా? అంటే చాలా మంది ఫోన్ చేస్తారు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏంటంటే, మా పక్కింట్లో ఒక ఆమె బాగుంది, నా మరదాలు బాగుంది,
ఆమెకు భర్త చనిపోయాడు, నేను ఉంచుకుంటా చూసుకుంటా అని అడిగేవాళ్ళు రోజుకు 10 మంది అయినా అడుగుతూ ఉంటారు. మన దగ్గర వాళ్ళకి మందులు దొరకవు. కేవలం భార్య భర్త జీవితకాలం నెమ్మదిగా సుఖంగా బతకాలనుకున్న వాళ్ళకి మాత్రమే మన దగ్గర ఈ మందులు అనేవి దొరుకుతాయి. ఇప్పుడు ఈ వశీకరణం అంటే మరుగుమందు వాడినప్పుడు వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని, బుర్ర పని చేయకుండా పోద్దని, లేదంటే ఆ పెట్టెడు మందు లోపల ఉండిపోవడం వల్ల చాలా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటారు కదా. ఇప్పుడు మీరు పెట్టే మందు ఇవ్వడం వల్ల వాళ్ళకి అలాంటి సమస్యలు వస్తాయా? ఇక్కడ పెట్టెడు మందులు శరీరానికి పూసేతానికి కాబట్టి కడుపుకు పెట్టే వరకు తక్కువ అంటే ఒక 1000-1500 రకాలు 1500 రకాల మందులు ఉంటాయి. ఇందులో ఒక 4 రకాల పదార్థాలు ఎవరు కలుపుతారు అది చాలా డేంజర్. అది నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా సూదు ముక్రాయి కలిపిన మరుగుమందు వాడరాదు. అది ఇచ్చేవాడు చెప్పుడు, వానికి పని కావాలంటే వాడు కలుపుతాడు, వాడు చెప్పుడు. రెండోది ఏంటంటే ముష్టిమాను చెక్క కలిపే ఫార్ములాలు ఉంటాయి. ముష్టి చెక్క అది కలిపిన వాడిన ఆ దాకి పరిపూర్ణంగా ఆ వాడినోళ్ళ పరిస్థితి అంతే. ఎవరు వేయించుకుంటారో వాళ్ళకి మరీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా కొంతమంది స్త్రీలు డేట్ అయినప్పుడు ఆ డేట్లో కలిపి పెడతారు. ఆ విధంగా కలిపి పెట్టే మందు అస్సలు కడుపులో కానీ ఒంటికి కానీ పోరాదు. ముఖ్యంగా ఈ 3 మాత్రము చాలా డేంజర్. మీరు ఏదైతే ఈ మరుగుమందు చేస్తున్నారో అది వాడే మూలికలు ఏంటి, అది ఎలా తయారు చేస్తారు, ఈ వీడియో చూసిన వారు తయారు చేసుకోవచ్చా? తయారు చేసుకుని ఎలా వాడచ్చు? ఖచ్చితంగా చేసుకోవచ్చు. వాళ్ళు దేవుడు భక్తి శ్రద్ధ అని ఉన్నోళ్ళైతే ఎంతో కొంత మూలికల మీద అనుభవం ఉండి 1-2 మంత్రాలు ఏదైనా గురువు ముఖాంతరంగా తీసుకుంటేనే చేయొచ్చు. ఎందుకంటే అలా లేకుండా ఉండే కానీ నేను అది చెప్పదలుచుకోలేను. అది చెప్పడం వల్ల ఈ కొంతమంది ఏంటంటే ఆ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది అని వాడేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. భార్యాభర్తలకు అయ్యట్లేదు ఒక మందు మాత్రం చెప్తాను ఖచ్చితంగా. ఇప్పుడు ఇందాక మీరు ఎత్తి చూపించమనే మూలికలే అదో ఇక్కడే పెట్టాను మొత్తం. ఈ మూలికలతోనే భార్యాభర్తలకు బ్రహ్మాండమైన వశీకరణం అవుద్ది. దానికి ఏం ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి కావాల్సిండే మూలికలు ఏంటంటే మనకు ముడుగదామ్ర. ఇక్కడ చూడండి, ఇది మనం బాగా తీసి పెట్టాం. ఇది ముట్టుకుంటే అత్తిపత్తి చెట్టు, ఇది ముట్టుకుంటే ఆకు ముదురుకుంటా ఉంటుంది, టచ్ మీ నాట్ అంటారు. ఈ చెట్టుకి ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు చూసుకొని ముందుగానే వెళ్ళి దీనికి శాపై మోక్షనే ప్రాణపరిష్ఠ చేసి కాయ కలుపము కొంచెం పండ్లు పలారాలు నైవేద్యాలు అంతా పెట్టి మళ్ళీ ఆదివారం రోజు సూర్యుడు ఉదయించేక ముందే దీన్ని తెచ్చిపెట్టుకోండి. అదేవిధంగా ఇది మనకి మొరల మాతంగి. చాలామంది మొరలు ఉమ్మెత్త, అది వేరే. మళ్ళీ ఇది మొరల మాతంగి. దీన్ని భరణి నక్షత్రం ఆదివారం కలిసి వచ్చిన రోజు చూసుకొని ఈ మూలికను సమూలంగా తెచ్చుకోవాలి. కాయలు వచ్చి పూలు ఉండే సీజన్ అన్నీ ఉండాలి, దాంట్లో పంచేంద్రియాలు ఉండే రోజు. దానికి కూడా ఇదే విధంగా ధూపాలు నైవేద్యాలు అన్నీ పెట్టి శాప విమోక్షణ చేసి మంత్రము కూడా చెప్పి నా పలానా సమస్యకి నేను తీసుకోపోతున్నాను, ఇది నాకు ఖచ్చితంగా ఫలించాలని చెప్పి దీన్ని తెచ్చుకోవాలి. ఇంకా ఇది మనకు వచ్చి మామిడి చెట్టు బదినాకు. మామిడి చెట్టులో బదినికి వస్తుంది, ఇది బదినాకు. ఈ బదినాకు కూడా ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజే తెచ్చేయచ్చు. ఈ బదినికి తెచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బదినికి వెళ్ళినప్పుడు దిగంబుడంగా పోయి తెచ్చిండాలి. మనం పుట్టినప్పుడు ఎలా పుట్టామో శరీరం మీద ఏమీ లేక గంట లేక ఆ విధంగా ఎవరు చూడని టైంలో పోయి ముందుగా ఈ చెట్టుకి పూజ చేసి వచ్చేయాలి. పొద్దున్నే 3:30 స్నానం చేసి ఎలుగయ్యే లోపలే పోయి మానకి మళ్ళీ ఒకసారి పూజ చేసి దాన్ని పట్టుకో వచ్చేయాలి. కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు ఒంటి మీద బట్ట ఉండదు కాబట్టి రాత్రి కొంచెము దేవుడు భక్తి శ్రద్ధతో దేవుని నామం జపంతో వెళితే చాలా మంచిది. అదేవిధంగా మనకు ఈ బదినికం కూడా తెచ్చిపెట్టుకోవాలి. ఇక మొరల మాతంగి అయింది. ఇది మొరలుమ్మత్తి. ఇదే మొరలుమ్మత్తి. ఇది మనకు చాలామందికి తెలిసిండేదే, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో పెడుతూనే ఉంటారు. ఈ మొరలుమ్మత్తి కూడాను ఆదివారం రోజు భరణి నక్షత్రం కావచ్చు, పుష్యమి నక్షత్రం కావచ్చు, అశ్విని నక్షత్రం కావచ్చు, ఈ 3లో ఏది వచ్చినా సరే చూసుకొని ఈ చెట్టుకి అదే విధంగా మనం నైవేద్యాలు పూజలు అన్నీ చేసి శాప విమోక్షణ ప్రాణప్రతిష్ఠ చేసి వచ్చేసి
మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ పోయి 2 కడ్డీలు పొడ అంటించి దీన్ని కూడా తెచ్చి దీన్ని కూడా భద్రించి పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న మొక్క, మొరలు లక్క అనే ఇది ఒక మొక్క. మొరలు లక్క అంటే, ఈ మొరలు అంటే ఏంటంటే మనిషిని మాయ చేయడము, ఎదుటి మనిషి మీద పడేలాగా చేయడం, వాళ్ళ ఆలోచన వచ్చేలాగా చేయడమే. అందుకే మొరల మాతంగి, మొరలు ఉమ్మత్తి, మొరలు లక్క అన్నారు. దీన్ని మొరలు అంటే కన్నడలో ఏదో చేశాడు వాడు, నాకు తెలియకపోయింది, నాకు వాని మీద లోకం పుట్టింది, పిచ్చి పుట్టింది, ఆలోచన పుట్టింది అనే పదం. అయితే కేవలం మొక్కల ద్వారానే ఒకరినొకరు ఎలా ఆకర్షించుకోగలుగుతారు? దాంట్లో కలిపే వస్తువులు ఉన్నాయి, నేను చెప్తాను అవి కూడా. ఇవన్నీ కూడా తెచ్చి దీన్ని ఎత్తి దేవుని ఇంటి పైన పెట్టాలి, నేలలో పెట్టుకోడు తెచ్చినప్పుడు. ఇంకా దీన్ని అలా దేవుని ఇంటి పైన పెట్టి మళ్ళీ ఆదివారం కానీ ఏదైనా మంచి నక్షత్రం, మంచి రోజు వచ్చిన రోజు వీటినంతా సమూలంగా తీసుకొని సపరేట్గా బాగా దంచి వస్త్రగాళితం అయ్యేంత పౌడర్ పట్టుకోవాలి. అలా వస్త్రగాళితం అయ్యేంత పౌడర్ పట్టినప్పుడు ఆ తర్వాత దీని భాగాలు అన్నీ సమానంగా సమకూర్చుకోవాలి. అన్ని వస్తువులు సమకూర్చి ఎత్తిపెట్టేయాలి. మళ్ళీ ఏదైనా మంచి రోజు ఆదివారం వచ్చిన రోజు చూసుకొని దీనికి మళ్ళీ వశీకరణ మంత్రాలు, బీజ మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు జపం చేసి కానీ లేకపోతే దేవుడు ముందర పెట్టి మనసు పూర్తిగా నేను ఎవరికి దీన్ని ఆమారించడానికి, తప్పులు చేయడానికి కాక, నేను, నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా పిల్లలు బాగా బతకడానికి, ఈ ఉన్నంతకాలం అన్యోన్యంగా నెమ్మదిగా బతకడానికి కోసమే నేను పెడుతున్నాను, నాకు ఈ పని కావాలని మరి దీనికి ఏదో వాళ్ళకి తెలిసిన సంకల్పం చేసుకొని బాగా మొక్కొని తర్వాత దీంట్లోకి పంచేంద్రియాలు ఏదైనా ఒకరోజు పంచేంద్రియాలు కలిపి, పంచేంద్రియాలు అంటే తెలుసా మీకు? అదే పంచేంద్రియాలు అంటే ఏంటి గురుగారు? అదే అడుగుదాం అనుకుంటున్నాను. మన శరీరం నుంచి వచ్చేది ఇంద్రియము, చెమట, మన ఉమ్మి, మన శరీరం మీద ఉండే మురికి కొద్దిగా, ముక్కులో ఉండేది కొంచెం గొన్ని. ఈ ముక్కులో ఉండేది వాడేదానికి బేజారు ఉన్నోళ్ళు ఈ ఉంగురం వేలు ఉంది కదా, ఉంగురం వేలుని సూదులు అలా పొడిచి దీంట్లో వచ్చిన బ్లడ్ ఒక సుక్క, ఇవన్నీ కలిపి తినే మధురమైన ఆహారాల్లో ఏదైనా యాలక్కులు, పులుపు, ఎక్కువ కారం లేని ఆహారాల్లో, వేడి లేని ఆహారాల్లో దీన్ని పెట్టారంటే ఖచ్చితంగా వీళ్ళకు ఆ ఎదుటి వ్యక్తి అనేది 2, 3, 11, 9, 21 రోజుల్లో రోజు రోజుకి మారి ఆ పెట్టిన వ్యక్తి మీద ప్రేమ, అనురాగం కలిగి అతనితో జీవితాంతరం గడపడానికి ఉంటుంది. చివరిగా ఒక ప్రశ్న గురుగారు, అయితే ఇప్పుడైతే ఈ మందు వాడి అదే భార్య కానీ భర్త కానీ మారాడు అనుకుందాం, మారి మనతో సఖ్యతగా ఉన్నప్పుడు ఈ మందు విరుగుడు వాడాలంటారా, లేదంటే అలా విరుగుడు లేకుండా అలా ఉంచేసినా పర్వాలేదంట? ఏం పర్లేదు, ఎందుకంటే దీంట్లో మనము మనిషికి ఆరోగ్యాన్ని చెడిపేట్ల పదార్థాలు కలపట్లేదు ఇక్కడ. అది కలిపినప్పుడు మాత్రమే, అది కలిపినప్పుడు ఏంటంటే 6 నెలలు, సంవత్సరము, 3 నెలల లోపల ఖచ్చితంగా మందులు తీసేయాలి. అది ఎవరికి చేయొచ్చు అంటే, ఏ పారమలాలు మన దగ్గర లేనప్పుడు, దీంట్లో పని కాలేదు, లేదు ఇట్లా వైద్యం లేదు అన్న వాళ్ళు అది ఒకటే నేర్చున్నాను అంటే. ఎందుకంటే పెట్టడం మందులు అనేది వచ్చి పాలు, నీళ్లు, టీ, కాఫీ, బట్టలు, ఎంటికలు, చెప్పులు, మీరు స్నానం చేసే వాటర్లో వేసే పౌడర్లు, ఆకరసాలతో సహా ఉన్నాయి. అలా ఏది లేని వాళ్ళు, అదే నేర్చిన వాళ్ళు అది ఇచ్చింటారు. అలాంటివి అయినప్పుడు మనిషికి ఆటోమేటిక్గా చాలా సైడ్ ఎఫెక్ట్లు చూపించేస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్లు పోవడానికి కూడా నేను మన ఛానల్లో విడుగుడులు చెప్పిన్నాను. జనాలు దాన్ని కూడా చూసి అంత డేంజర్గా ఎవరికైనా ఉంటే విడుగుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒకసారి మందు అంటే ఈ మరుగు మందు ఒకసారి పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? అంటే మళ్ళీ మనిషి మారిపోయే అవకాశం ఉంటుందంటారా? దీని ఎఫెక్ట్ 1 సంవత్సరం 2 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక మనిషి అనేది మన దగ్గరికి వచ్చాడు, లొంగాడు, ప్రేమతో ఉన్నాడంటే అదే ప్రేమ మనం కూడా వాళ్ళకి చూపించి ఆ జీవితాన్ని అలా కంటిన్యూ చేసుకెళ్ళాలి. అలా కాదు, కొంతమంది చాలా మంది మన జనాలు ఏమనుకుంటున్నారంటే, మందు పెట్టేసాం ఇంకా నాకేం పర్లేదులే, నేను నా మగను కానీ నా భార్యను కానీ ఆడుకోవచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి ఉన్నప్పుడు ఈ సృష్టిలో మన ఆలోచనని, మన మనసుకు మించింది ఏది పద్ధతి కాదు.
అంటే చాలా మంది అన్నట్టు ఇప్పుడు ఈ మందు పెట్టగానే మన వెనకాల తిరిగిపోవడం, లేదంటే మీ కొంగు బట్టి తిరుగుతాడు, అలాంటిది ఏమైనా ఉంటుందా? అదంతా ఒక డైలాగు. వాస్తవంగా ఉన్నాయి, కానీ మా గురువు నాకేం చెప్పాడంటే, ఈ మందు ఎవరికి ఇవ్వకూడదు, అట్లని ఊరికే ఉండకూడదు, ఇవ్వాలి. ఇస్తే పని కావాలి కానీ కానట్టే ఉండాలి. ఉమ్. అంటే మనిషి మనతో ప్రేమతో నెమ్మదిగా అక్కడితో ఉండాలి, అంతేగాని మనకు బానిసగా ఉండకూడదు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తికి వేరొకరు మందు పెట్టేసిన తర్వాత ఇప్పుడు అయితే ఈ మందు మనం పెడితే మళ్ళీ వాళ్ళకి పనిచేస్తుందా? ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, వేరే అమ్మాయితో ఉంటున్నాడు. ఇప్పుడు భార్య వెళ్ళి ఈ మందు పెట్టింది అనుకోండి గురుగారు, ఇప్పుడు ఈ మందు ఆయన మీద ప్రభావం చూపిస్తుందా? చూపిస్తుంది అంటే రెండు పక్కల చూపిస్తుంది. అక్కడ ఆ మందు వాళ్ళ పక్క లాగుతూ ఉంటుంది, ఈఎం పెట్టిన మందు వీళ్ళ పక్క లాగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలంటే ముందుగానే విడిగుడి చేసేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరన్నా పెట్టినారా లేదా అని చెక్ చేసుకొని పూర్తిగా దాన్ని క్లియర్ చేసుకొని ఈమె పెట్టారనుకో, వాళ్ళ ఆలోచన పోతుంది, వీళ్ళ ఆలోచన మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ మందు ఎలాంటి బస్సులో పెట్టచ్చు అంటే, ఇప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే పెట్టగలుగుతారేమో, వేరుగా ఉన్నారనుకోండి, విడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఈ మందు పెడితే పనిచేస్తుంది అంటే, దగ్గరగా లేరు, భార్యాభర్త దగ్గరగా లేనప్పుడు ఇలాంటి మందులు పెడితే పనిచేస్తుంది అంటారా? ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏం చేయగలుగుతున్నానంటే, తినే ఆహారంలో వాళ్ళకు పూత మందు అంటే శరీరానికి పూసేది, ఇలా కాక పూసుకొని సంభోగం చేయడం, ఈ 3 ఆప్షన్లతోనే నేను ఇస్తున్నా, అంతకు మించి ఇవ్వట్లేదు. ఇప్పుడు మన పంచాంగాలు కలిపి వేరే ఒకరితో వాళ్ళు తినే భోజనంలో కలిపి మందు పెడితే పనిచేస్తుంది అంటారా? అంటే బయట వాళ్ళకి. ఇప్పుడు మా భార్య ఉంది, భర్త ఉన్నాడు, భర్త వేరే దగ్గర ఉన్నాడు, భార్య వేరే దగ్గర ఉంది, ఈమె అన్నీ మిక్స్ చేసి కలిపి ఎవరి చేతులన్నా ఇచ్చి ఇది మా ఆయనకి తినిపించేయండి అంటే జరుగుతుంది. అట్లా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ భార్యాభర్తలు. ఈమె శరీరంలో ఉండే ఈమె శరీరంలో ఉండే జీవ కణాలు అక్కడ ఉండే భర్తది, ఈ భర్తలో ఉండేది భార్యలో ఉండే జీవ కణాలు అనేది కలిసి ఉంటాయి. కలవడం వల్ల వీళ్ళిద్దరికి కొంచెము శరీరం కానీ బ్లడ్ కానీ ఒకటి అయి ఉంటుంది. మళ్ళీ ఇదే ఆయనకు కానీ ఆమెకు కానీ వెళ్ళినప్పుడు అవి మళ్ళీ కలుస్తాయి. వేరే వాళ్ళు పెడితే పని చేయదు అంటారా? అంటే పనిచేయదు. ఇది బయట వాళ్ళకి పనిచేయదు, ఇది భార్యాభర్తలకు బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు.